క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమ మరొకసారి శుక్రవారాన్ని తలంచుకొని మనం ధ్యానిస్తున్న శిలువ మాటలు అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు మనం 4 మాటలను మనం ధ్యానించుకున్నాం. మరొకసారి 5వ మాటలోనికి మనం వస్తున్నాం. 5వ మాట మనందరికీ తెలిసిన విషయమే. నేను దప్పిగొనుచున్నాననే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాజుగారి యొక్క దప్పిక అనే విషయం మనం చూసుకున్నట్లయితే ప్రేమ ఏమిటారా, ఇది ఒక ఖాళీ చేయడం. దీని యొక్క సారాంశం ఏంటంటే ఖాళీ చేయబడడం మరియు నింపబడడం యొక్క దైవిక మార్పు, లేకపోతే దైవిక ఎక్స్చేంజ్, గాడ్స్ డివైన్ ఎక్స్చేంజ్ అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. చూడండి, సర్వ సృష్టికర్త ఇక్కడ దప్పిక అనే వైరుధ్యాన్ని మనము చూస్తున్నాం. గోల్గొత్తా కొండపైన విశ్వ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యకరమైన వైరుధ్యాన్ని ఇక్కడ మనము ఈరోజు చూస్తున్నాం. ప్రేమ తన మాట ద్వారా మహాసముద్రాలని సృష్టించిన దేవుడు, ఆయన మాట ద్వారా గొప్ప గొప్ప నదులను ప్రవహింపజేసిన దేవుడు, ఆయన అరచేతిలో మేఘాలని పట్టుకున్నవాడు. ఒకరోజు ఈయన రోమా శిలువపై వేలాడుతూ ఉన్నాడండి. ఆయన ఒకప్పుడు వెలుగు కలుగునుగా కానీ గర్జిస్తే ఆయన నోటి మాట ద్వారా వెలుగు కలిగింది. ఆయన అంత మాత్రం కాకుండా అదే స్వరము, అటువంటి గర్జించినటువంటి స్వరము ఈ కలువరి శిలువ పైన ఈ మాట మాట్లాడినప్పుడు ఒక గుసగుసలాగా, అంటే క్షీణించిపోయిన పెదవులతో, తడి ఆరిపోయిన పెదవులతో గుసగుసలాడినట్లుగా మారిందండి. ఈ ప్రపంచ సౌర వ్యవస్థను, గెలాక్సీలను, సమస్తాన్ని సృష్టించిన పెదవులు ఇప్పుడు ఇక్కడ రక్తం ఓడుతున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రేమేంది ఏమిటరా, ఆయన చెప్తున్న మాట నేను దప్పిగొనుచున్నానని ఆయన పలికిన ఈ మాటలు కేవలం ఒక శరీర దాహం మాత్రమే కాదండి. ఇది దేవుని యొక్క అనంతమైన ప్రేమకు మరియు మానవుని అత్యవసర అవసరానికి, మానవుని అత్యవసర అవసరానికి, మరలా చెప్తున్నా, మానవుని అంటే నా అత్యవసర అవసరానికి మధ్య ఉన్నటువంటి ఒక సంధిగా మనము దీన్ని చూడవచ్చండి. ఇది ఒక చారిత్రక సాక్ష్యం మాత్రమే కాదు, ఇది మన ప్రతి మానవుని యొక్క ఆత్మకు ఏమంటారు కదా, తట్టి లేపేటువంటి దైవిక పిలుపు కూడా మనము ఈరోజు ఈ మాటను మనము చూడబోతున్నాం. ప్రేమని ఏమంటారు, దీని యొక్క చారిత్ర నేపథ్యం మనం గమనించుకున్నట్లయితే ఒక శాపగ్రస్తమైన శరీరం అని చెప్పడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఈ మాటలోని బరువును మనము అర్థం చేసుకోవాలంటే మనం గడిచిన దినాల్లో మనం అంతమాత్రం కాకుండా గడిచిన 4 మాటలు కూడా మనం ధ్యానించుకున్నాం. రోమన్ల యొక్క రోమన్ సామ్రాజ్యపు వారి కఠినమైన శిలువ మరణం వెనుక ఉన్న ఒక క్రూరత్వాన్ని మనము అర్థం చేసుకోవాలండి. శిలువ వేయడం అనేది కేవలం చంపడం మాత్రమే కాదు, కానీ డైరెక్ట్గా శరీరాన్ని నిర్జలీకరణం చేయడం, అంటే డీహైడ్రేషన్ ద్వారా, మనం చెప్పాలంటే డీహైడ్రేషన్ ద్వారా నెమ్మదిగా హింసించి చంపే ఒక ప్రక్రియ కూడా మనము దీన్ని చూడవచ్చండి. చూడండి, మనం చూసుకున్నట్లయితే శారీరక మూల్యం, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలతో అప్పటికే విపరీతమైన కొట్టినప్పుడు ఆయన విపరీతమైన రక్తాన్ని, చెమటను కోల్పోయినట్లుగా మనము చూడవచ్చండి. ఆయన శరీరం పైన ఇక్కడ మెడికల్ టర్మ్స్ చూసుకుంటే హైపోవొలెమిక్ షాక్ అంటారు. అంటే హైపోవొలెమిక్ షాక్ అంటే స్థితిలో ఇక్కడ ఉంది, అంటే శరీరంలో ద్రవాలు, అంటే ఒక లిక్విడ్ ఐటమ్స్ ఏమీ కూడా లేకుండగా చెప్తున్నా మళ్ళీ, అంటే శరీరంలో మొత్తం కంప్లీట్ డ్రై అయిపోయి, డీహైడ్రేట్ అయిపోయి, అటువంటి స్థలంలో, అటువంటి డీహైడ్రేట్ అయిన పరిస్థితుల్లో గుండె కొట్టుకోవడం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ప్రేమ దేవుటారా, ఎంత కష్టం అవుతుంది అనేది. అంటే నీళ్ళు లేని, లిక్విడ్ లేకుండా గుండె కొట్టుకోవడము అది చాలా కష్టమైన ప్రక్రియ. అటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ ఎండలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నాలుకి ఆల్రెడీ అప్పుడు నాలుక అంగడికి అంటుకుపోయింది. ఇది మనం చూసుకున్నట్లయితే గడిచిన దినాలు కూడా చూసాం. 22వ కీర్తన 15వ వచనం యొక్క ప్రవచనపు నెరవేర్పుగా ఇక్కడ మనము చూస్తున్నామండి. దాంట్లో 2వ భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన మత్తును, లేకపోతే అంటే నిరాకరించినట్టుగా మనం చూస్తున్నాం. మొదట ఆయనకి ఏమి ఇచ్చారండి, మత్తు కలిగించే చేదు కలిపిన ఒక ద్రాక్షారసాన్ని అక్కడ ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ ఆయన దాన్ని నిరాకరించారు. కారణం, ఆయన పరిపూర్ణంగా మన యొక్క ఈ లోక పాప భారాన్ని పరిపూర్ణంగా శిలువలో ఆయన మోయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రేమ దేవుళ్ళ చూడండి, ఆయన పరిపూర్ణంగా ఆ శిక్షణ స్పృహతోనే ఆ వేదనను పూర్తిగా అనుభవిస్తూ భరించాలని కోరుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. 3వది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, చేదు అనుభవం. ఆయన దప్పిగొనుచున్నాడు అన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు, అక్కడ హిస్సోపుకు
ఇసోపు కొమ్మను అంటే మనం చెప్పాలంటే ఒక చింతపండు రసం లాంటి, అంటే ఒక చిక్కని ద్రాక్షారసం లాంటి కలిపినటువంటి స్పంజీని అందించి ఆయన పెదవులకు అక్కడ ఆనించారండి. ఇక్కడ మనం దీన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా పాత నిబంధనలో ప్రేమ ఉంటారా, పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని చిందించడానికి వాడిన అదే ఇస్సోపు కొమ్మని ఇక్కడ యేసు ప్రభు వారి జీవం గల గొర్రెపిల్లకు అంటే చేదును అందించడానికి వాడడం ఒక గొప్ప చారిత్రక వింతగా మనము చూడవచ్చు. చూడండి, ముందుకు వెళ్ళినట్లయితే లోతైన మర్మము ఏంటంటే ప్రేమ నేను ముందుగానే చెప్పింది ఈరోజు మన వాక్య సారాంశము. ఇది ఒక దైవిక మార్పిడి, అంటే ద డివైన్ ఎక్స్చేంజ్. ఏంటి ఆ ఎక్స్చేంజ్, ఏంటి ఆ మార్పిడి అని గమనించుకున్నట్లయితే స్పష్టంగా అర్థం చేసుకోండి ప్రేమ దేవుడారా. జీవజలంలో అయినటువంటి ఆయన ఎందుకు తప్పికొంటున్నాడు? మళ్ళీ చెప్తున్నా, ఈజ్ ఎ లివింగ్ వాటర్. వై హీ బికమ్ థర్స్ట్ అంటే ఎందుకు ఆయన తప్పికొంటున్నాడు? జీవజలం ఉన్నటువంటి ఆయన ఎందుకు తప్పికొనాలి? మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన ఆత్మీయ మార్పిడి లేకపోతే ఎక్స్చేంజ్ జరుగుతూ ఉందండి. గ్రహించండి, మొదటి విషయం చూసుకున్నట్లయితే దేవునికి దూరమైన ఎడారి అనుభవం. మళ్ళీ చెప్తున్నా, తండ్రికి దూరమైనటువంటి ఎడారి అనుభవం. మనము పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం చూసుకున్నట్లయితే నీరు అంటే అది పరిశుద్ధాత్మకు లేకపోతే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అంతమాత్రం కాకుండా దప్పిక అంటే ఏంటి దాని అర్థం? అప్పుడు దప్పిక అంటే దేవుని సన్నిధి అక్కడ లేనట్లు, ఆబ్సెన్స్ ఆఫ్ ది గాడ్స్ ప్రజెన్స్ అని అక్కడ మనం చూసుకోవచ్చండి. యేసు మన పాపాలను మోస్తున్నప్పుడు మనం అనేక దినాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అంతమాత్రం కాకుండా 4వ మాటలో మనం చెప్పుకున్నామండి. ఏమని? ఆయన ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ప్రభువారు యేసుక్రీస్తు వారు మన పాపాలను, ఈ పరిపూర్ణమైన లోకము యొక్క సమస్త మానవాళి యొక్క పాపాలను ఆయన మోస్తున్నప్పుడు ఏం చేశాడు? తండ్రి తన ముఖాన్ని చాటును పెట్టుకున్నాడు. మనం అక్కడ ఎడబాటును మనం ధ్యానించాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం అనుభవించవలసినటువంటి నరకయాతనను, ఆత్మీయ ఎడారిని ఇక్కడ ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? యేసు ప్రభు వారు అనుభవిస్తూ ఉన్నారు. ఈ స్పష్టాన్ని, ఇక సత్యాన్ని గ్రహించాలని మేము కోరుకుంటున్నా. ఆయన తప్పికొనడం ద్వారా, యేసు ప్రభు జీవజలమైనటువంటి యేసుక్రీస్తు వారు తప్పికొనడం ద్వారా మనకు దేవుని సన్నిధి అనే నిండి పొర్లుతున్నటువంటి పాత్రను ఈయన మనకు అందించాడు. ఈ స్పష్టతని, సత్యాన్ని గ్రహించుకోండి ప్రేమ దేవుడారా. రెండో విషయం చూసుకున్నట్లయితే లేఖనం యొక్క నెరవేర్పు కూడా ఇక్కడ చేస్తున్నాడు. యేసుప్రభు లేఖనము నెరవేరినట్లుగా ఈ మాట పలికాడు. మన రక్షణ కోసం ఆయన తన శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు కూడా దారపోశాడండి. మనలాంటి ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఒక పానార్పణముగా అక్కడ పోయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సత్యాన్ని గ్రహించుకుందాం ప్రేమ దేవుళ్ళరా. మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, ఒక భావోద్వేగమైన ఒక ఉదాహరణ ఈరోజు మనం కల్పించుకొని మనం అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక రాజుగారు మరియు ఒక పాత్ర ఉందనుకుందాం. ఒక ఊహాత్మక కథను మనం గమనించినట్లయితే ఒక దేశంలోని ప్రజలు తమ బాహుని తామే విషపూరితం చేసుకుని దాహంతో చనిపోతూ ఉన్నారు. కానీ ఆ దేశపు రాజు వారిని శిక్షించే బదులు ఆ కార్యానికి ఆయనే ఏం చేస్తాడంటే తన సింహాసనాన్ని విడిచి స్వయంగా ఆయన ఎడారికి వెళ్ళి తన చేతులతో బావిని తవ్వడానికి ప్రారంభించాడండి. ఆ ప్రారంభించిన సమయంలో ఏం చేస్తున్నాడు? అక్కడ ఎండ భయంకరంగా మండిపోతుంది. ఆయన చేతులు కూడా ఇక్కడ రక్తమోడుతూ ఉన్నాయి, గొంతు ఎండిపోతూ ఉంది. ఆయన ఎవరి కోసం బావి తవ్వుతున్నాడో ఆ ప్రజలే వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడో ఆయన్ను ఎగతాళి చేస్తూ ఆయన దాహాన్ని పెంచడానికి నోట్లో ఉప్పు పోశారంట అనుకుందాం. ఇక చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? అయినా కూడా రాజుగారు బావిని త్రవ్వడం మానకుండగా ఆయన ఏం చేస్తున్నాడు? తవ్వడం ఆపలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ కార్యాన్ని చేయకపోతే, ఆ నీటిని ఆయన వెలికి తీయకపోతే తన ప్రజలు చనిపోతారని. యేసుక్రీస్తు వారు ఆ రాజు యేసుక్రీస్తు వారి మనం గమనించాలండి. ఆయన పలికిన నేను తప్పికొనుచున్నాననే మాట సమస్త మానవాళి కంటే నా కోసం, మనందరి కోసం, ఆయన రక్షణ కోసం ఆయన పడుతున్నటువంటి ప్రసవ వేదన, ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. ఈరోజు ఈ విషయాలను ప్రేమ బిడ్డలారా మనం ఏ విధంగా మన జీవితాలకు అన్వయించుకోవాలి, ఏ విధంగా మనకి ఇది మనం తెలుసుకోవాలంటే చూడండి, దైవిక దాహాన్ని తీర్చడం, ఆయన యొక్క దాహాన్ని తీర్చడం ద్వారా
మనం ఆ కార్యాలను చేయాలండి. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రేమించగలరా, మన జీవితంలో పగిలిపోయిన తొట్లు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ద బ్రోకెన్ సిస్టర్స్ అంటే మీరు చూడండి తర్వాత ఇర్మియా ప్రవాదన గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, దేవుడు ఇలా అంటున్నాడు, నా ప్రజలు 2 చెడ్డ కార్యాలను అక్కడ చేస్తూ ఉన్నారు. ఏంటది? మొదటిది జీవజలము గల ఊటైన జీవజలము గల ఊటైన నన్ను వారు విడిచిపెట్టారు. అంత మాత్రం కాకుండా నీళ్లు నిలవని పగిలిపోయినటువంటి తొట్లను వారు త్రవ్వుకొని ఉన్నారు. 2 మాటలు, వారు 2 తప్పు కార్యాలను వారు చేస్తున్నారని ఇర్మియా 2:13లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనం చూసుకున్నట్లయితే మనము లోకపు ఆశలతో, ఈరోజు సోషల్ మీడియా భయంకరంగా ఉందండి. లోకపు ఆశలతో, సోషల్ మీడియా పేరుతో, ప్రఖ్యాతులతో, పాపపు అలవాట్లతో ఒకవేళ మన ఆత్మదాహాన్ని తీర్చుకోవాలని చూస్తున్నట్లయితే అది అన్నిటికీ సాధ్యం అవ్వని పని. గమనించండి ప్రేమించబడ్డారా, లోకపు నీరు తాగే కొద్దీ, లోకపు అలవాట్లు, లోకపు చేష్టలు మనం ఎంత మాత్రం మన ఆత్మీక దాహం అది తీరదు, ఇంకా పెరుగుతుంది తప్ప అది తీయదిగా ఉండదండి. యేసు ప్రభు వారి గాయాల నుండి వచ్చే నీటిని తాగినప్పుడే మన యొక్క ఆత్మకు తృప్తి కలిగేదిగా ఉందని సత్యానికి ఈరోజు మనం గ్రహించుకోవాలి. ప్రేమ ఏమిటారు? ఒక ఉదాహరణ చెప్పాలంటే, రెండోదిగా మదర్ తెరీసా వెల్లడించిన సత్యం ఏంటంటే, ఆ మదర్ తెరీసా తన ప్రతి సేవా కేంద్రంలో కూడా ఈ వాక్యాన్ని రాయిపించేవారంట. నేను తప్పికొనుచున్నాననే మాటలను ఆవిడ రాయిపించారు. ఎందుకంటే యేసుప్రభు వారు నేటికి కూడా ఆయన దప్పికొనుచున్నాడనే సత్యాన్ని ఆయన గ్రహించింది. ఈరోజు మనం గ్రహించుకుంటున్నామా? ఆయన ఈరోజు కూడా దప్పికొంటున్నాడండి. ఆయన పేదలలో, అనాథలలో, ఒంటరి వారిలో దాగి ఉన్నాడుగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదండి, మనం ఒకరికి సహాయం చేసినప్పుడు సాక్షాత్తు మనం క్రీస్తు దాహాన్ని తీర్చేవారిగా ఉన్నామని మనం అర్థం చేసుకుంటున్నాము. ఈరోజు ఇతరుల పట్ల మనము నిన్న కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం గడిచిన వాక్యాల్లో. మనం సొంత లాభం కోసం కాదు, పరుల గురించి కూడా ఆలోచించమని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాడు. కేవలం మందు మాత్రమే కాదండి, మనం ఇతరుల యొక్క విషయాలను కూడా పట్టించుకునే వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా యేసుప్రభు వారి దాహాన్ని కూడా మనం తీర్చేవారిగా ఉంటాం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలండి. మూడవదిగా చూసుకున్నట్లయితే ఆత్మీయ పునర్జీవాని యొక్క పిలుపు అని చూస్తున్నాం. నేటి కాలంలో గమనించినట్లయితే ప్రేమ క్రైస్తవులకు నిజంగా దేవుని పట్ల ఆత్మీయ దాహం పరిపూర్ణంగా తగ్గిపోతూ వస్తూ ఉందండి. ఎందుకంటే లోకంతో నిండిపోయి ఇందాక చెప్పినట్టుగా లోకపు సోషల్ మీడియాలో ఈరోజు మునిగి తేలుతూ ఉన్నాడు మనిషి. గమనించండి ప్రియమైన నిజమైన నీతి కొరకు ఆకలి దప్పులు మనం గమనించినట్లయితే ఎవరి జీవితంలో కూడా ఈరోజు ఆత్మీయుల జీవితంలో కనపడలేదండి. అయితే వాక్యం సెలవిస్తూ ఉందండి, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? తృప్తిపరచబడతారండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. పునర్జీవం అంటే ప్రేమ ఏంటంటారా? మన ఆత్మీయ దాహాన్ని తిరిగి పొందడమే పునర్జీవనం. మరలా చెప్తున్నా, మన యొక్క ఆత్మీయ దాహాన్ని తిరిగి పొందడమే. గమనించండి మాటను. ఇది ఎక్కడ వస్తుందంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు మనకు అది జరుగుతూ ఉందని మనం సత్యాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయన ఎడారి అనుభవాన్ని అనుభవించి ఆ కార్యాలను మన కొరకు చేసి పెట్టాడు. ప్రేమ ఏమిటారా? మనము ముగింపులోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ శిలువ నుండి జీవజలపు నది వరకు అని మనం గమనించుకున్నట్లయితే ప్రేమ ఏమిటారా, ఈరోజు మనం ఆత్మీయంగా ఎండిపోయినట్లు ఒకవేళ అనిపిస్తూ ఉందా? ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మన జీవితాల్లో, వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ యొక్క జీవిత అనుభవం ఏ విధంగా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ పరిస్థితి ఎండిపోయినట్లుగా ఉందా? గమనించుకుందాం. మన ప్రార్థన జీవితం నీరు లేని ఎడారి వలె అనిపిస్తూ ఉందా? ఈరోజు పరీక్షించుకుందాం మనల్ని. అయితే ఈ సందేశం ఈరోజు నీకు నాకే అండి. గమనించండి ప్రియమైన, మన దైవిక సన్నిధి పొందుకోవడానికి మనము ఆ యొక్క సన్నిధిని పొందుకోవడానికి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ పైన తప్పికొన్నాడనే సత్యాన్ని ఈరోజు నువ్వు మర్చిపోవద్దు ప్రియమైన బిడ్డ. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను తప్పికొంచున్నాను అన్న మాటలు ఇక్కడ మారి ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దప్పికొనిన వానిని నా యొద్దకు రానిమ్ము. అంటున్నాడు ఆయన ఇష్టపడేవాడిని, లేకపోతే ఇచ్చగలవాడిని ఆయన నా దగ్గర వానికి జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము అంటున్నాడు. ఎవరికైతే ఆశ ఉందో జీవజలం ఉచితంగా పొందుకోండి అన్నాడు. తప్పికొనవాడు నా దగ్గరికి రమ్మంటున్నాడు. ప్రకటన 22:17లో. ప్రేమ ఏమిటారా ఇక్కడ అంటే ఆయన తప్పికొంటున్నాడనే మాట నుంచి తప్పికొనవాడు నా దగ్గర వస్తే నేను జీవజలను ఉచితంగా ఇస్తాననే మాటకు ఇక్కడ మాటగా మారుతా ఉంది ప్రకటన గ్రంథంలో. గమనించండి, ఈరోజు
ఆయన పిలుపుని నువ్వు స్వీకరిస్తూ ఉన్నావా? ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తిస్తున్నామా? జీవజలము గల యేసుక్రీస్తు వారు ఎడారి ఎండిన అనుభవంలోనికి వెళ్ళాడు. కారణం ఏంటంటే మన యొక్క లోక పాపాన్ని ఆయన శరీరంపై వేసుకున్నాడు. దేవునితో ఎడబాటు పొందుకున్నాడు. ఎండిపోయిన ఒక ఎడారిగా మారిపోయి, ఎందుకంటే నీకు నాకు ఆ జీవజలాన్ని అందించాలి. ఆయన యొక్క శాశ్వతమైన జీవజలాన్ని మన జీవితానికి అందించాలని ఆ యొక్క కార్యాన్ని చేశాడండి. జీవజలపు ఊటైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చినట్లయితే ప్రేమ దేవుడారా, నీ జీవితంలోకి ఎంత మాత్రం నువ్వు తప్పుకునేవాడిగా ఉండవు. గమనించండి, ఈరోజు చూద్దాం ఆయనతో, ప్రభువైన యేసయ్య, మా కోసం నువ్వు అనుభవించిన ఆ వేదనను బట్టి నీకు వందనాలు నాయన. చెప్దామా ఈరోజు, నువ్వు జీవజలంలో ఊటై ఉండి కూడా మా కోసం ఎడారిగా మారావు. లోకపు వ్యర్థమైన వాటిలో మేము వెతుకుతున్న మా యొక్క తృప్తిని ఆయన క్షమించు ప్రభు ఈరోజు అని అడుగుదామా? ప్రియమైన దేవుళ్ళరా, అంతమాత్రం కాకుండా మా యొక్క ఖాళీ పాత్రలను సిలువ చెంతకు తెస్తున్నామని చెప్దామా ఈరోజు? తెస్తాం ఈరోజు మనము. అంతమాత్రం కాకుండా మమ్మల్ని ఈరోజు పరిశుద్ధాత్మతో నింపు అని అడుగుదాం. మా ఆత్మీయ ఎడారిని నీటి బుగ్గలుగా మార్చునాయన అని అడుగుదాం. ప్రేమ దేవుళ్ళారా, ఈ విధంగా అడిగి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు కావాల్సిన జీవజలపు బుగ్గతో మనం ఆయన నింపి మనల్ని, మన ఆత్మను తృప్తిపరిచేవాడై ఉన్నాడు. మన ఆలస్యం ఎందుకు? ఆయన దగ్గరికి వద్దాం. ఆ విధంగా మనం ఆశీర్వదింపబడదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.